హాయ్ వెల్కమ్ ఆల్. ప్రీవియస్ వీడియోలో మనం కాంటాక్ట్ పేజ్ చూసాం కదా, అండ్ దీనికి రెస్పాన్సివ్నెస్ కూడా చూసుకున్నాం. చూడండి, ఒకసారి చూపిస్తాం, ఒకసారి ప్రివ్యూ చేద్దాం. ఇదే డెస్క్టాప్ వ్యూ, ఈ విధంగా చేసుకున్నాం కదా. అండ్ దీనికి మొబైల్ రెస్పాన్స్ వచ్చేసరికి ఈ విధంగా. సో ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం రెజ్యూమ్ పేస్ట్ చేద్దాం. దీంట్లో కూడా కంటెంట్ తక్కువ ఉంది. ఓకేనా, రెజ్యూమ్ పేజ్ చూసిన తర్వాత నెక్స్ట్ వేరే పేజ్ అని చూద్దాం. ఇక్కడ ఓపెన్ చేసి ఈ కాంటాక్ట్ పేజ్ని యాస్టేజ్ మొత్తం కాపీ చేసుకుని రెజ్యూమ్ పేజ్లోకి పేస్ట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనం చేంజెస్ చేయాల్సింది ఈ టెక్స్ట్ వైట్ ఉంది కదా, అది ఇక్కడ తీసేసి అబౌట్ రెజ్యూమ్కి పెట్టాలి. టెక్స్ట్ వైట్. అండ్ ఇక్కడ రెస్పాన్సివ్నెస్లో కూడా ఒక మెనూ పెట్టుకున్నాం కదా, దీంట్లో కూడా మనం ఇక్కడ టెక్స్ట్ వైట్ అని పెడతాం. అండ్ ప్రీవియస్ కాంటాక్ట్ పేజ్లో మనం పెట్టలేదు కదా టెక్స్ట్ వైట్, మొబైల్ రెస్పాన్సివ్నెస్ ఒక్కసారి చూద్దాం. ఇక్కడ పెట్టలేదు. సో ఇది కూడా చేంజ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఈ కాంటాక్ట్ బర్లు ఇక్కడ రెజ్యూమ్. ఒకసారి చూద్దాం ఎలా ఉందనేది, సేవ్ చేసి చూద్దాం. రెజ్యూమ్ పేజ్ ఏది, ఇది కదా. సో ఇక్కడ ఈ కింద కంటెంట్ అంతా తీసేద్దాం. మనకి ఇక్కడ వైట్ ఇదంతా వచ్చింది. మొబైల్ రెస్పాన్సివ్ కూడా ఉందా లేదా ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ కూడా వైట్ టెక్స్ట్ వచ్చింది చూసేది. ఓకే, ఇప్పుడు ఈ కంటెంట్ అంతా తీసేసి ఇక్కడ రెజ్యూమ్లో ఇది ఉంది కదా, ఈ కంటెంట్ అంతా పేస్ట్ చేసుకుందాం మనం. సో ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఎడ్యుకేషన్ అని ఉంది. సో ఇక్కడ మనకి ఈ కింద కంటెంట్ అంతా తీసేయచ్చు. ఓకేనా, ఇక్కడ ఎడ్యుకేషన్ అని ఫస్ట్ టైటిల్ పెట్టుకుని దాని కింద మార్జిన్ బాటమ్ ఇచ్చుకుందాం. ఓకే, ఫస్ట్ నేను కంటెంట్ అంతా తీసేస్తాను. ఇది ఇలా పెట్టేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇంకో డేవ్ తీసుకుందాం, ఒక రో తీసుకుని దానికి మార్జిన్ టాప్ 5 ఇద్దాం. సో ఇలా ఇచ్చేద్దాం. ఇలా ఇచ్చిన తర్వాత మీకు ఫస్ట్ హెడ్డింగ్ కావాలి కదా, H2 డాట్ ఫాంట్ సైజ్ వచ్చేసరికి నేను F3 తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఎక్స్పీరియన్స్ అదేనా ఉంది, ఎక్స్పీరియన్స్ అని వచ్చి ఎడ్యుకేషన్ కదా. సో అది కాపీ చేసుకుని ఎడ్యుకేషన్. అండ్ ఇక్కడ ఎలా ఉంది ఇది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మరీ ఇది అలా పక్కకి మ్యాచింగ్ టాప్ తీసేద్దాం ఒకసారి. అండ్ ప్యాడింగ్ 5 ఇచ్చుకుందాం. ఓకే, బట్ ఎక్స్ ఇచ్చుకుందాం, ప్యాడింగ్ ఎక్స్. ఇది ఓకే. ఇక్కడ మార్జిన్ బాటమ్ 5 ఇచ్చాము, అందుకే ఇక్కడ ఇలా వచ్చింది. మార్జిన్ బాటమ్ 2 ఇచ్చుకుంటే ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడు దీని కింద మనకి ఏం రావాలి, ఇది ఒక
ఇయర్, ఈ టెక్స్ట్ ఇదంతా రావాలి. సో ఇయర్ తీసుకుందాం. ఫస్ట్ ఇదంతా ఒక రో 3 కాలమ్స్ కదా. సో ఆ విధంగా మనం ఆల్రెడీ ఒక రో తీసుకున్నాం, దాంట్లో 3 కాలమ్స్ పెట్టుకుందాం. 3 కాలమ్స్ తీసుకోవాలంటే కాల్ 4. సో ఫస్ట్ ఎండి తీసేసుకున్నాం, రెస్పాన్సివ్ ఉంది కదా. సో అందుకోసం MD4 తీసేసుకున్నాను. దాంట్లో H5 వచ్చేసరికి H5 డాట్ BG వార్నింగ్ అండ్ టెక్స్ట్ వచ్చేసరికి వైట్. దాంట్లో ఇయర్ పెట్టేశాను. అండ్ నెక్స్ట్ H3 తీసుకున్నాం. H3 తీసుకుని మనకి ఇక్కడ ఏముంది, కంప్యూటర్ సైన్స్. అండ్ నెక్స్ట్ లోరల్ టెక్స్ట్ కదా, దానికి కంప్యూటర్ సైన్స్ అని ఇచ్చి నెక్స్ట్ పారాగ్రాఫ్ లోరల్ టెక్స్ట్ సేవ్ చేసి ఒకసారి చూద్దాం ఎలా ఉందని. సో మనకి ఎలా వచ్చింది. సో ఇది ఫాంట్ సైజ్ తగ్గించుకుంటే బాగుంటుంది. కంప్యూటర్ సైన్స్ ఉంది కదా, దానికి క్లాస్ ఇచ్చుకుని ఫాంట్ సైజ్ 6 తీసుకుందాం. యా బెటర్. అండ్ దీనికి కూడా ఎడ్యుకేషన్ కూడా ఫాంట్ సైజ్ 4 తీసుకుందాం. ఎడ్యుకేషన్ కాదు, యా ఎడ్యుకేషన్ ఓకే. అండ్ దీనికి ఇయర్కి వచ్చేసి ఫాంట్ సైజ్ 5. ఇప్పుడు బెటర్. బట్ ఇది పొడుగ్గా వెళ్ళిపోయింది కదా. అప్పుడు ఏమనుకున్నాం మనం, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్. ప్యాడింగ్ కొద్దిగా ఒక 2 ఇచ్చుకుందాం. ఇది బెటర్ ఇంకా. ఇంకా ఫాంట్ సైజ్ తగ్గించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది ఒకసారి 6 ఇచ్చేసి చూద్దాం ఎలా ఉందని. బాగానే వేయించుకుందాం. ఓకే, ఈ విధంగా ఉంది. సో దీన్ని మనం ఏం చేద్దాం, ఇంకా 2 కాలమ్స్ ఇద్దాం. అండ్ ఎడ్యుకేషన్కి బాటమ్ కొద్దిగా మార్జిన్ బాటమ్ 2 ఇద్దాం. మార్జిన్ బాటమ్ 2. యా ఓకే. ఇప్పుడు ఈ కాలమ్ సెక్షన్ ఉంది కదా, దీని అంతా కాపీ చేయండి. 3 టైమ్స్ ఇలా పేస్ట్ చేసుకుంటా, అంతే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ పేజ్ ఏముంది మనకి, అబౌట్ అయిపోయింది. ఇక్కడ కంటెంట్ ఎక్కువ ఉంది, కాకపోతే మీరు కంటెంట్ తగ్గించుకోవచ్చు. మనం ఓన్లీ బూస్ట్ ట్యాప్ యూజ్ చేస్తున్నాం కదా, అందుకే ఇక్కడ ఫాంట్ సైజ్ డిఫరెన్స్ మీద మీకు అలా కనిపిస్తుంది. బట్ చూడండి ఇక్కడ బ్యూటిఫికేషన్ మనకి ఇక్కడ ఇంకా ఎక్కువ వస్తుంది. మనం ఇలానే అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ ఫాంట్ సైజ్ ఇంకా తగ్గించాలి. బట్ నేను ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి, మీకు సిఎస్ఎస్ తక్కువ యూజ్ చేసుకుని బూస్ట్ ట్యాప్ ఎక్కువ యూజ్ చేయాలనే కదా. అందుకోసం నేను ఓన్లీ బూస్ట్ ట్యాప్ యూజ్ చేసి ఇదంతా డిజైన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి ఒక హారిజాంటల్ లైన్ ఉంది. సో దానికి ఒక హారిజాంటల్ లైన్ తీసుకున్నాను. ఇదంతా ఒక రో కదా, అప్పుడు మనకి ఈ రోను ఒక్కసారి మినిమైజ్ చేసుకుందాం. అండ్ కింద హారిజాంటల్ లైన్ పెట్టండి. ఈ రో ఉంది కదా, ఇదంతా కాపీ చేసుకోండి. ఒకసారి కాపీ చేసుకుని ఈ హారిజాంటల్ కింద ఇచ్చేద్దాం. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ బదులు ఎక్స్పీరియన్స్. అండ్ జాబ్స్ ఏముంది, మనం ఇక్కడ ఏం పెట్టాము, వెబ్ డెవలపర్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ గ్రాఫిక్ డిజైన్. కాపీ పేస్ట్ చేసేసుకుందాం కంటెంట్. ఒకసారి చూద్దాం, లైబ్రరీ చూద్దాం.
ఓకే. మనకి ఇలా ఉంది. బట్ ఇక్కడ మనకి తేడా కొట్టేది ఇయర్ ఒకటే కదా! ఇది ఫాంట్ సైజ్ ఎక్కువైపోయింది. సో, అది మీరు అడ్జస్ట్ చేసుకోండి. 6 పెట్టుకుంటే 6 పెట్టుకోండి. ఫాంట్ సైజ్ 6. టైల్ టైల్ వన్ సిఎస్ఎస్ ఉంటుంది. అది కూడా ఒక ఫ్రేమ్‌వర్క్. దాంట్లో అయితే ఇంకా ఫ్లెక్సిబుల్‌గా చేసుకోవచ్చు. అది కూడా సేమ్ ఇలా క్లాసెసే. బట్ అది నేను ఓవర్‌వ్యూగా ఒక వీడియో చేస్తాను. ఆ ఫ్రేమ్‌వర్క్ ఎలా యూజ్ చేయాలనేది. అది కూడా మొబైల్ రెస్పాన్సివ్‌కి అన్నీ నంబర్ 1 అనమాట. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది టైల్‌విండ్. సో, దాని మీద కూడా నేను మీకు చెప్తాను. బట్ పోర్ట్‌ఫోలియో మాత్రం ఇది పూర్తిగా అది మీరు డిజైన్ చేయాలి. ఇది టైల్‌విండ్ మీద. నేను ఓవరాల్‌గా ఇప్పుడు బూట్‌స్ట్రాప్ మీద ఎలా చేశాను. ఒక పోర్ట్‌ఫోలియో సింగిల్ పేజ్ పోర్ట్‌ఫోలియో అండ్ ఓవర్‌వ్యూ లెక్చర్ మీకు ఇచ్చాను కదా! అలానే టైల్‌విండ్ కూడా ఇస్తాను. అది మీరు ఈ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ మీద ఇంప్లిమెంట్ చేయండి. ఓకేనా? సో, ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా! ఒకసారి మొబైల్ రెస్పాన్స్ చూసుకుందాం ఎలా ఉందనేది. సో, ఇలా ఉంది రెజ్యూమ్. చూసారుగా మొబైల్ రెస్పాన్స్‌కి వచ్చేసరికి ఒక్కొక్కటి వస్తుంది. అదే మనకి టాబ్లెట్ వ్యూకి ఎలా వెళ్ళేసరికి ఈ విధంగా ఇదిగోండి. ఇప్పుడు లార్జ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా అందరి దగ్గర 1440 పిక్సెల్స్ ఉంటుంది. సో, దాంట్లో ఉంటే మీకు ఈ విధంగా డిస్ప్లే చేయొచ్చు. ఓకేనా? సో, ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ ఏ పేజ్ చూద్దాం. తక్కువ కంటెంట్ ఉన్నది. పోర్ట్‌ఫోలియో తర్వాత చెప్తాను. పోర్ట్‌ఫోలియో అబౌట్ పేజ్ కొద్దిగా కంటెంట్ లాంగ్‌గా ఉంది. ఈ రెండు ఏంటంటే జావాస్క్రిప్ట్ యూజ్ చేసాం కదా! సో, మనం టెస్టిమోనియల్స్‌కి వెళ్ళిపోదాం. టెస్టిమోనియల్స్ పేజ్ డిజైన్ చేశాను. ఇది ఒకటి డిజైన్ చేసుకుంటే కాపీ పేస్ట్ చేయొచ్చు. సో, అందుకోసం టెస్టిమోనియల్ పేజ్. ఇప్పుడు రెజ్యూమ్‌లో ఉన్నదే మొత్తం కాపీ చేసుకొని టెస్టిమోనియల్ పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఫస్ట్ రాగానే మీరు చేయాల్సిన పని మెనూలో టెక్స్ట్ వైట్ వచ్చేసరికి టెస్టిమోనియల్స్. ఇక్కడ డార్క్ అండ్ ఇక్కడ హెడ్డింగ్. టెస్టిమోనియల్స్. సో, ఒకసారి సేవ్ చేసుకుని చూద్దాము. సేవ్ చేస్తే మనకి ఇలా వచ్చింది. ఇది టెస్టిమోనియల్స్‌లోనే ఒకసారి ఇది క్లోజ్ చేసిన ఇప్పుడు టెస్టిమోనియల్స్‌కి వెళ్దాం. సారీ అది పోర్ట్‌ఫోలియో కదా! ఈ ఐకాన్ మెనూ చేంజ్ చేయలేదు రెజ్యూమ్‌లో. అదొక్కటి ఉంది కదా మిస్ చేసాం. ఎందుకు వచ్చింది ఐకాన్ మెనూ యాక్టివ్ క్లాస్ ఇక్కడ తీసి రెజ్యూమ్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు టెస్టిమోనియల్స్‌కి వెళ్దాం. టెస్టిమోనియల్స్ ఎలా అక్కడ వాడాం మనం. ఈ మెనూ చేంజ్ చేసుకుందాం. ఇది ఇక్కడ యాక్టివ్ తీసేసి ఈ పైన సేవ్ చేయండి. ఇప్పుడు ఈ మిడిల్లో కంటెంట్ అంతా తీసేద్దాం. ఇక్కడ 2 rows కింద తీసుకున్నాం కదా ఆ 2 తీసేయండి. ఈ 2 తీసేద్దాం. ఓన్లీ టెస్టిమోనియల్స్ ఉంది. దాని కింద ఇప్పుడు మనకి ఎలా ఉంది ఇక్కడ
కాలమ్స్లో 2 కాలమ్స్ ఉన్నాయి. సో ఇది సపరేట్గా తీసుకునే కన్నా సపరేట్గానే తీసుకున్నాం. ఓకే, ఇలా టెస్టిమోనియల్స్ ఇదంతా టైటిల్ ఇచ్చుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ఈ మిడిల్ కంటెంట్ రాయాలి. సో మనకి ఇక్కడ మిడిల్ కంటెంట్ ఏముంది, టెస్టిమోనియల్స్లో ఇలా ఉంది ఈ విధంగా. సో ఇక్కడ మనకి ఈ విధంగా రావాలంటే ఫస్ట్ ఒక రో తీసుకుని దీంట్లో కాలం 5 తీసుకున్నాం. ఓకేనా, ఎందుకంటే 6 తీసుకున్నాం అనుకో మనకి ఈ మార్జిన్ గ్యాప్ ఇచ్చుకుంటాం చూసారా, ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. బట్ ముందే ఓకే తీసుకుందాం, కాలం 6 తీసుకుని చేద్దాం. సరే ట్రై చేద్దాం. ఇక్కడ ఇంకో రో తీసుకుంటున్నాను నేను. ఆ రోలో కాలం 6, కాలం MD 6, దాంట్లో ఇంకో టేబుల్ తీసుకుంటున్నాం. దానికి ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే దీంట్లో మార్జిన్ 2 తీసుకుంటున్నాం. అండ్ దీంట్లో ఇప్పుడు మనం టెక్స్ట్ ఉంది కదా, మనకి ఏముంది ఇక్కడ జాన్ ఇదంతా రాను. సో ఫస్ట్ మనకి ఇమేజ్ ఉంది, ఇమేజ్. సో మార్జిన్ 2 తీసుకున్నాం. అండ్ దీంట్లో ఇక్కడ ఏంటంటే ఫ్లక్స్ కింద తీసుకున్నాం, డాట్ డి ఫ్లక్స్ డిస్ప్లేలో తీసుకుని దీంట్లో మనం ఒక టేబుల్లో ఇమేజ్ తీసుకున్నాము. అంటే ఒక ఇమేజ్ డైరెక్ట్గా ఇమేజ్ తీసుకున్నాను. దాంట్లో వచ్చేసరికి మనకి ఇమేజెస్లో తీసుకుని క్లాస్ వచ్చేసరికి AMG ఫ్లూయిడ్ పెట్టాను. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ విధంగా వచ్చింది AMG ఫ్లూయిడ్. దానికి మన విడ్త్ 50 పెడితే ఎలా ఉంటుంది. ఓకే, అడ్జస్ట్ అయింది. ఇప్పుడు కింద టెక్స్ట్ ఒక డేవ్ తీసుకుందాం. ఫ్లక్స్ కదా, పక్కన ఉండాలి, అందుకోసం. ఇప్పుడు ఏంటంటే H2లో టైటిల్ H2 తీసుకుందాం. H2లో ఏముంది, టైటిల్ జాన్. అండ్ కింద మన డెసిగ్నేషన్స్ ఉన్నాయి కదా, అది వచ్చేసరికి నేను H5 తీసుకుంటున్నాను. అండ్ కింద లోరమ్ టెక్స్ట్. దాని కింద మనకి 5 స్టార్ అనమాట. సో ఏం తీసుకుని స్టార్ రేటింగ్ ఇచ్చేసాను. ఎమర్జీస్ ఉన్నాయి కదా, అవి ఇచ్చేసాను. ఇప్పుడు ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చాలా ఇది వచ్చింది కదా. ఇప్పుడు ఒక పని చేద్దాం, ఈ MD వర్క్ ఏం చేద్దామంటే ఫస్ట్ లెట్స్ రో తీసుకుందాం. లెట్స్ రో తీసుకుంటే ఎందుకు రాలేదు. ఫ్లక్స్ కాలం తీసుకుంటాం. రో అంటే ఎదురు పెడతాం కదా. ఓకే, దీంట్లో ఇలా తీసుకుందాం. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి దీనికి మొత్తానికి BG బ్లాక్. అండ్ టెక్స్ట్ వచ్చేసరికి వైట్. అండ్ ప్యాడింగ్ వచ్చేసరికి ఒక 3 ఇచ్చుకుందాం. ఓవరాల్గా ప్యాడింగ్ 3 ఇచ్చుకుందాం. ఓకే, అండ్ రౌండెడ్ బోర్డర్స్. సరే, సేవ్ చేస్తుంటాం. రౌండెడ్ బోర్డర్స్ కొద్దిగా తక్కువ ఉంది, సో దాన్ని మనం 4 కింద పెట్టుకుందాం. రౌండెడ్ 4. సో ఓకే, బెటర్. ప్యాడింగ్ కూడా కొద్దిగా 5 తీసుకుందాము, బెటర్ అనుకుంటా. ఇప్పుడు బెటర్గా ఉంది. ప్లస్ LG రో అంటే లార్జ్ పీసెస్లో రోలో ఉండాలి. అండ్ మీడియం పీసెస్లో
అండ్ రిమైనింగ్ వాటిలో కాలంలో ఇస్తున్నాను. ఒకసారి సేవ్ చేసి చూద్దాం. సో నేను ఇక్కడ ఈ క్లాస్ తీసేస్తున్నాను. విత్ క్లాస్ తీసేసి మనం విత్ ఇచ్చుకుందాం. విత్ సపరేట్గా అదంత 220 పిక్సెల్స్ ఇచ్చుకుందాం. ఒకసారి చాలా పెద్దగా వచ్చిందో. సో నేను ఏంటంటే 75 పిక్సెల్స్ ఇస్తాను. సేవ్ చేస్తుందా. హైట్ కూడా 75 పిక్సెల్స్. సో ఇప్పుడు చూద్దాం ఎలా ఉందనేది. యా ఓకే. సో మనకి దీన్ని కాపీ చేసేద్దాం అన్నిటి. అండ్ ఒకసారి ఈ ఫాంట్ సైజెస్ ఉన్నాయి కదా, అది అడ్జస్ట్ చేసుకుందాం. దీనికి వచ్చేసరికి క్లాస్ ఫాంట్ సైజ్ 6. ఓకే. అండ్ ఫాంట్ వెయిట్ కూడా బోల్డ్. ఫాంట్ వెయిట్ బోల్డ్ పెడదాం. యా. సో ఇప్పుడు ఇదంతా అడ్జస్ట్ అయింది సార్ కదా, జానీ అని. ఇదంతా ఇమేజ్ చిన్నదే పెట్టుకుందాం. ఇక్కడ ఉన్నట్టు అంత పెద్దది రావట్లేదు. మనం ఏంటి టార్గెట్ ఇప్పుడు సిఎస్ఎస్ క్లాస్ బూట్ స్ట్రాప్ క్లాస్ యూజ్ చేసి చేద్దాం అనుకున్నాం అందుకోసం. బట్ ఇక్కడ కంటెంట్ మనం తీసేయచ్చు. ఇక్కడ మనం పూర్తిగా పెట్టుకున్నాం కదా, ఇక్కడ తీసాం. సో ఇక్కడ దాకా అదే ఇక్కడ ఎంత కంటెంట్ ఇచ్చామో అదే ఇద్దాం. కాపీ చేసుకుని అంతే కంటెంట్ ఇక్కడే ఇద్దాం. సో ఓకే. యా ఇప్పుడు బెటర్గా ఉంది, చాలా బెటర్గా ఉంది. మీడియం డివైజెస్కే రో ఇచ్చుకుంది. ఓకే. 100 పిక్సెల్స్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటా. ఇమేజ్ ఇది క్లారిటీగా ఉంటుంది కానీ. యా ఓకే. సో దీన్నే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒకసారి మొబైల్ డివైస్లో ఒకసారి చూద్దాం ఈ ఒక్కదాన్ని రెస్పాన్సివ్నెస్. ఎందుకంటే మనకి ఈజీ అయ్యేది వర్క్. ఓకే ఇలా ఉంది కదా. సో డూప్లికేట్ చేసుకుంటే సరిపోయింది. సో ఇప్పుడు మనం ఒక సెక్షన్కి చేసుకున్నాం. అది ఎలా ఉంది దీన్ని డూప్లికేట్ చేసుకుంటే సరిపోయింది. సో దానికి నేను డూప్లికేట్ చేయడానికి ఈ కాలం ఉంది కదా, ఈ కాలం వర్క్ మొత్తం డూప్లికేట్ చేస్తాం. ఎన్ని టైమ్స్ అయింది? 1 2 3. ఓకే. బట్ ఇక్కడ మార్జిన్ లేదు కదా. సో మనం ఏం చేద్దామంటే 2 తీసాను, మనం ఒకటే ఇచ్చుకున్నాం కదా. నెక్స్ట్ ఇదంతా ఇంకో రో కింద ఇచ్చుకుందాం. అండ్ దీనికి ఇదే ప్యాడింగ్ బై 2 ఇచ్చు. సో ఇప్పుడు బెటర్గా ఉంది. ఓకే. ఒకసారి మొబైల్ రెస్పాన్స్ చూద్దాం. మొబైల్లో ఎలా పెట్టాం. ఓకే. సో ఇండివిజువల్గా వాటికి కూడా కొద్దిగా మార్జిన్ పెట్టుకుందాం. ఓకే నేను ఇక్కడ మిస్ చేశాను. మార్జిన్ 1, మార్జిన్ 1, నా మార్జిన్ 2 ఇచ్చుకున్నాం కదా, అది నేను ఇక్కడ మిస్ చేశాను. ఒకసారి అన్నిటికీ మార్జిన్ 1 ఇచ్చేస్తున్నా. సేవ్ చేసి చూద్దాం. ఇప్పుడు బెటర్గా ఉంది మొబైల్ రెస్పాన్స్ కూడా. చూసారు కదా.
ఈ విధంగా. సో టెస్టిమోనియల్స్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో అబౌట్ పేజ్ అండ్ పోర్ట్ఫోలియో చూద్దాం. ఆ రెండు ఎందుకు ఆపానంటే ఈ రెండిట్లో మనకి జావా స్క్రిప్ట్ పార్ట్ ఉంది కాబట్టి. సారీ, ఇది కాదు, దీంట్లో ఇప్పుడు చూసారు కదా, దీంట్లో జావా స్క్రిప్ట్ పార్ట్ ఉంది, మనం జేక్వెరీ యూజ్ చేసుకుని చేసాం కదా. సో ఇది అందుకోసం ఈ 2 పేజెస్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.